తన సాహిత్యంతో స్వరకర్తని, గాయని గాయకుల్ని మరిపించేటువంటి పదకర్త ఆత్రేయ గారు. త్రిశూలంలో ఆయన రాసినటువంటి ఒక యుగళ గీతం మహదేవన్ గారి స్వరకల్పనని మరిపిస్తుంది. బాలు గారు, సుశీలమ్మ గారుల గాయనాన్ని మరిపిస్తుంది. శ్రోతల హృదయాల్ని మైమరిపిస్తుంది. సుశీల గారు, బాలు గారు పాడినటువంటి ఈ యుగళ గీతం త్రిశూలం చిత్రానికే మకుటాయమానం. ఆ ద్విగళంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శైలజ గారు. ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీవాడనుకో, తోడనుకో నీవాడనుకో. చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి. తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా. తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా. అది కథే కదా, మన కథ నిజం కాదా, అది కథే కదా, మన కథ నిజం కాదా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను. తోడనుకో నీవాడనుకో. వెలిగించే హృదయాలు, హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. అది నువ్వే కదా, నేను నువ్వే కదా, అది నువ్వే కదా, నేను నువ్వే
నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీవాడనుకో. చాలా బాగా పాడారు సార్. అండ్ ఎంత సులువైన పదాలతో ఎంత గొప్ప అర్థం వచ్చేలాగా రాశారు ఆత్రేయ గారు. సిచ్యువేషన్ పర్మిట్ చేస్తుంది, కానీ అందరూ రాయగలరా? 2-3 పదాలు మాత్రం చెప్పేస్తానమ్మా. కవుల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీరు అన్నట్టుగా నేనేంటి, నాకెంతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి, మామూలుగా మాట్లాడుతున్నట్టుంది. అలాగా దాన్ని నువ్వు చేసిన తప్పేంటి, మామూలుగా అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా, ఆడదానికే కష్టం తల్లి అనే డైలాగులు ఉన్న రోజుల్లో ముళ్ళు నొదిలి అరిటాకు స్విచ్ ఏంటి అని ఆయన రాయడం. వై షుడ్ యూ బీ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఇట్? అది అప్పుడు అందుకనే ఆయన పురాణాల్లో ఉన్న పాత్రల గురించి చెప్తే అది కథే కదా అంటే మన కథ నిజం కాదా? ఎంత బాగా అన్నారు. అది కథే కదా అంటే అది నిజం కాకపోవచ్చేమో, కానీ మన కథ నిజం కదా అని. ఆ తర్వాత అద్భుతమైనది ఇల్లు కాళ్ళు అన్నది ప్రాస కోసం ఉపయోగించవచ్చు, కానీ ఒక అద్భుతం చేశాడు ఆయన. ఈ ఇల్లు, ఈ ఇంట్లోకి రావడానికి తోడొచ్చిన నీ కాళ్ళు, నీతో కలిసి 7 అడుగులు నడిచి ఇంట్లోకి వచ్చాను, ఎన్నెన్నో జన్మలకు కోవెళ్ళు అని. అంటే ఇల్లు నీ కాళ్ళు నాకు దేవాలయాలతో సంబంధం అని, ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నో జన్మలకు కోవెళ్ళు అని. ఇంకొక అద్భుతమైనటువంటిది విషయం, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ముందు దీపం వెలిగిస్తాం కదండి. ఆయన ఏం రాశాడంటే కన్నీళ్లతో వెలిగించే హృదయాలు అన్నారు ఆయన. కన్నీళ్లతో వెలిగించే హృదయాలు చాలా అద్భుతమైన ప్రయోగం, చాలా ఆర్ద్రమైన ప్రయోగం. కోవెలలో దివ్వెళ్ళు, కన్నీళ్లతో వెలిగించే హృదయాలు. కోవెలలే ఓకే, అందులో ఉండేటటువంటి దీపాలు ఏంటంటే మన కన్నీళ్లతో వెలిగించే, అది ఇంధనంగా చేసి వెలిగించే దీపం అన్నది అద్భుతమైన మాట. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు అంటుంది. ఆ అమ్మాయి ఏం తక్కువ తినలేదు. దీపాలను వెలిగించవచ్చు, ఆ హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు అంటే ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. ఆత్రేయ గారు ఎప్పుడు కూడా దేవుడిని తక్కువ చేసి మనిషిని గొప్పగానే చేసి చెప్పాడు. అందుకోసమని అది నువ్వే కదా అంటే నేను నువ్వే కాదా, అది నువ్వే కదా అంటే మామూలుగా కాదు నువ్వే అనొచ్చు, అది నువ్వే కదా అంటే నేను నువ్వే కాదా అని. అద్భుతమైన ప్రయోగాలు, అద్భుతం. రాయిని చేసినటువంటి రాముడి గురించి శివుడి గురించి మాట్లాడుతూ వచ్చి మామూలు మనుషుల్లో ఉన్న గొప్పతనాన్ని అలతి మాటలో చెప్పిన ఆయన గొప్ప విశేషం. మళ్ళీ నేను ఇంకో చెప్తానండి. ఆత్రేయకి గనక మహదేవన్ తోడు కాకపోతే ఆత్రేయ సాహిత్యం అంత గణుతికెక్కేది కాదేమో. ఎవరైనా చూడంగానే రాస్తే ఏంటంటే మామూలుగా ఉన్నాయి, మీటర్లో లేదు, పాట చేయడం కష్టం అనే సందర్భంలో మహదేవన్ గారు ఎవరేది ఇచ్చినా కూడా చేసే వ్యక్తి. దాన్ని అర్థం చేసుకునేటటువంటి పుహళేంది అనే ఒక హృదయం ఆయన పక్కన ఉండడం, ఆ పాటకు తగిన ఇంత అద్భుతమైనటువంటి బాణి చేయడం మళ్ళీ చెప్తున్నాను, వరంగా నాకు దొరకదు. ఒక భావుకుడైనటువంటి నిర్మాత కనుక ఉంటే దర్శకుడితోటి కవితోటి కూర్చొని సంగీత దర్శకుడితోటి ఒక అద్భుతమైన సందర్భాన్ని సృష్టిస్తున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సాహిత్యాన్ని అర్థం చేసుకుని అంగీకరించేటటువంటి సంస్కారవంతుడై ఉండాలి. అలాంటి నిర్మాత మురారికి మాత్రం సర్వదా కృతజ్ఞుణ్ణి. మురారికి నేను రకరకాల పేర్లు పెట్టాను, రాక్షసుడు అది ఇది అని. ఎందుకంటే మాట చాలా పెళ్ళుసు, చాలా కటు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు, కానీ లోపల చాలా సంస్కారవంతమైన వెన్నలాంటి హృదయం ఉంది. అందుకని అతని సినిమాలో ప్రతి పాట ఆణిముత్యమే, సంగీతపరంగా అండ్ సాహిత్యపరంగా. ఒకే ఉదాహరణ, మహాదేవన్ చచ్చిపోయిన తర్వాత ఇంక నేను సినిమా తీయనన్నాడు. హీ సెడ్ ఐ విల్ నాట్ డూ, మామ లేకపోతే నేను సినిమా తీయనన్నాడు. ఆ వ్యక్తి కూడా నమస్కరిస్తున్నాను. ఆ రోజుల్లోని ప్రతి పాటకి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఉండేది. పదరచనని బట్టి గేయరచయితని, స్వరరచనని బట్టి స్వరకర్తని ఇట్టే గుర్తుపట్టేసేవారు. అయితే ఎంతో మంది సాహితీ ప్రియుల్ని, చివరికి ఆకాశవాణి అనౌన్సర్ని కూడా తికమక పెట్టిన 2 రచనలున్నాయండి. ఒకటి డాక్టర్ చక్రవర్తిలోని మనసు పాట, రెండవది తోడికోడలు చిత్రంలోని బతుకు పాట. పాట వినగానే మరో ఆలోచన లేకుండా మొదటిది ఆత్రేయ గారిదని, రెండవది శ్రీశ్రీ గారిదని చెప్పేసేవాళ్ళు. కానీ తోడికోడలు చిత్రంలో కారులో షికారుకు వెళ్లేటువంటి పాటని ఆత్రేయ గారు రాశారంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు.
ఆ పాటలో ఉన్నటువంటి అభ్యుదయ భావాల్ని శ్రీశ్రీ గారు అందించగలరేమో గాని పాలబుగ్గలు, చెమట చలువలు, చిరుగుపాతలు, బరువు బతుకులు ఇలా వాడుకలో ఉన్నటువంటి పదబంధాల్ని వాడటం ఆత్రేయ గారికే సాధ్యం. మంచి సాహిత్యానికి స్వర సౌరభాలని అద్దారు మాస్టర్ వేణుగారు. చలువరాతి మేడల్లోని కుర్రదాన్ని గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు మేడ మీద తిరుగుతూనే పాడడం చిన్న గమ్మత్తు. ఘంటసాల మాస్టర్ గారు సోలోల్లో ముందు వరుసలో నిలిచేటువంటి ఆ పాటని పాడడానికి మన ముందుకు వస్తున్నారు మల్లికార్జున్. కారులో షికారుకెళ్ళి పాల బొగ్గల పసిడి చాన బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజాలు. చలువరాతి మేడలోన కొలుకుతావే కుర్రదానా, చలువరాతి మేడలోన కొలుకుతావే కుర్రదానా, మేడ కట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా? కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి కనులు తొలిచి, కడుపు కాలే కష్టజీవులు వడలు విరిచి కనులు తొలిచి, చెమట చెలువను చేర్చి రాళ్లను పేర్చినారు తెలుసుకో. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా, గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా, జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా? చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు, చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో. కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి చాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? పద్మశ్రీ వారి మురళీకృష్ణ ఆత్రేయ గారి పాటలు లేకపోతే అదో మృగతృష్ణ. ముఖ్యంగా నీ సుఖమే నేను కోరుతున్నా అన్న పాట లేకపోతే ఆ చిత్రాన్ని గుర్తుంచుకునే వాళ్ళు వేళ్ల మీద ఉంటారు అనటం అతిశయోక్తి కాదు. వలచుట తెలిసిన నా హృదయానికి మరచుట మాత్రం తెలియనిదా అంటూ ఆత్రేయ గారు అందించినటువంటి భావచిత్రాన్ని తన మధుర గంభీర స్వరంతో రూపుకట్టించారు ఘంటసాల మాస్టర్ గారు. మాస్టర్ వేణుగారు స్వరపరిచినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మిత్ర గారు. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వీరైనా
నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. పసి పాపవలే ఒడి చేర్చినాను, కను పాపవలే కాపాడినాను, గుండెను గుడిగా చేశాను, గుండెను గుడిగా చేశాను, నువ్వు ఉండలేనని వెళ్ళావు, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిరా, మనసిచ్చినదే నిజమైతే మన్నించుట ఏ రుజువు కదా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. నీ కలలే కమ్మగ పండని, నా తలపే నీలో వాడని, కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని, దీవిస్తున్నా నా దేవిని. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. రాజా రమేష్ చిత్రంలో ఒక అమలినమైన శృంగార గీతాన్ని రాశారు ఆత్రేయ గారు. కేవలం పదాలతోనే కాదు, మధురమైన ప్రణయ భావాలతోనూ ఆడుకున్నారు ఈ పాటలు. పగటికి చోటివ్వక ఉండని రాత్రిని, రేపన్న దానిని ఈ పూటనే చూడని అంటూ తొలిరేయి గీతాన్ని తనువెల్లా హాయి గొలిపేలాగా రాశారు. ఆత్రేయ గారి గీతాలకి అమృత స్వరాల్ని సమకూర్చేటువంటి స్వరకర్త మహదేవన్ గారి వరసకి బాలుగారు సుశీలమ్మ గారు అందించిన భావ సౌందర్యం మాటలకు అందనిది. సినిమా కోసం బాలుగారు సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ లలిత శృంగార గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శ్రీలేఖ గారు. నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి
నా చెలి నెచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నీల మీదే జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి. పిలిచెను కౌగిలింత రమ్మని ఇమిడి పొమ్మని తెలిసెను పులకరింత ఇమ్మని దోచి ఇమ్మని. పిలిచెను కౌగిలింత రమ్మని ఇమిడి పొమ్మని తెలిసెను పులకరింత ఇమ్మని దోచి ఇమ్మని. మనసుకు వయసు వచ్చు తీయని రేయిని వయసుకు మదిపోయి పొందని హాయిని. మనసుకు వయసు వచ్చు తీయని రేయిని వయసుకు మదిపోయి పొందని హాయిని. తొలి ముద్దు ఇవ్వని మరుముద్దు పొసగని బలి ముద్దు ఏదని మై మరచి అడగని. నీల మీదే జాబిలి దింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నీల మీదే జాబిలి. వెన్నెల తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని. వెన్నెల తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని. పరచిన మల్లెలో పక్కుమని నవ్వని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. పరచిన మల్లెలో పక్కుమని నవ్వని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. దీపాలు మలగని తాపాలు పెరగని ఆరే పన్నదానిని ఈ పూటే చూడని. నీల మీదే జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. థ్యాంక్ యూ సార్, ఈ పాట గురించి, సాహిత్యంలోని ఔన్నత్యం గురించి థ్యాంక్ యూ అనగానే వెళ్ళిపోమంటున్నారేమో అనుకున్నా, కానీ నేను పాట పాడినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు నేల మీద జాబిలిలాగానే నడిచొచ్చారు అక్కడి నుంచి Thank you, sir. దొర్లుకుంటూ. నేల మీద జాబిలి అన్నది ఎంత గొప్ప ప్రయోగం కదా. అంతకు మునుపు నేను వినలేదు. నేల మీది జాబిలి నేను వినలేదు. నింగిలోని సిరిమల్లి అని ఎవరైనా అనొచ్చు, కానీ నేల మీది జాబిలి ఆయనే చేశాడు ఫస్ట్. తర్వాత మనసుకు వయసు వచ్చు తీయని రే ఏంటండి ఇది. ఇప్పుడు మనసుకు వయసు రావడం అనేటటువంటిది ఇద్దరి సమాగమం. మొట్టమొదటి సమాగంలో వయసుకు ఏదో పులకరింత రావచ్చు, వయసుకు పరిణామం వేరే చెప్పొచ్చు, కానీ మనసుకు వయసు వచ్చు తీయని రేయిని ఈ సందర్భంలో వయసుకు మతిపోయి పొందని హాయిని ఆయన ఒక్కడే రాయగలడా. అది ఈ గమ్మత్తులన్నీ వేరే ఎవ్వరూ రాయడానికి ఏమాత్రం వీలు లేదు అసలు. ఇంకోటి మొగ్గని అన్న మాటని వెన్నెల తెల్లబోయి తగ్గని ఏంటి,
వెన్నెల ఎప్పుడు తెల్లగా ఉంటుంది. తెల్లబోవడం అనేటటువంటి ఒక విశేషణాన్ని, తెల్లబోవడం అంటే ఆశ్చర్యపోవడం. వెన్నెలే తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని. అక్కడ ఎంత బాగా వాడారంటే, మొగ్గడం అంటే ఎటువైపు మొగ్గుతున్నారు చూడరా అంటారు కదా. కన్నులు సిగ్గుమాని పర్వాలేదు, కన్నులు సిగ్గు వదిలేసిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చి కలలు నెగ్గని. ఆ ద్వితాక్షరాన్ని వెన్నెల తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని పరచిన వల్లెపూలు పక్కుమని నవ్వని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. తెల్లవార నీకు ఈ రేయి కూడా ఆయనే రాశాడు. పగటికి చోటివ్వక ఉండని రాత్రిని రేపన్న దానిని ఈ పూటే చూడని. తెల్లారక్కర్లే, బట్ దాన్ని ఈ పూటే చూడ. ఎంత అద్భుతమైన శృంగారం. శృంగారాన్ని ఎన్నో రకాలుగా రాయొచ్చు. ఆయన చెప్పాను కదా, అనుభవైక వేద్యం, మహాకవి, రసికాగ్రవంశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మాయిల శపథం చిత్రం కోసం విజయభాస్కర్ గారి స్వరకల్పనలో ఆత్రేయ గారు ఒక అపురూపమైన సరళ సాహితీ గీతాన్ని అందించారు. బాలు గారు, వాణి జయరాం గారుల యుగళంలో అనుకోని రాగాలు వినిపించారు, కళ్యాణ రాగాలు మోగించారు. ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయని గాయకులు శైలజ గారు అండ్ కృష్ణ గారు. నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా నా రాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా. కన్ని అందమా కలతమానుమా ఒక్క నిమిషమాగుమా నీ దైవము నీ కోసము ఎదుట నిలిచి చూడుమా. కలలు పండి నిజములా కనుల ఎదుట నిలిచేగా రాజాబిలి నా నెచ్చిలి జాగేల ఈ వేళ నన్ను చేరగా. నీలి మేఘమా జాలి చూపుమా ఒక్క నిమిషమాగుమా నా రాజుతో ఈ రాత్రి నన్ను కలిపి వెళ్ళుమా. కళ్యాణ మేళాలు మోగించనా కంఠాన సూత్రాన్ని ముడివేయనా. కళ్యాణ మేళాలు మోగించనా కంఠాన సూత్రాన్ని ముడివేయనా. నిన్ను కొలువు తీర్చనా నీ సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా. కన్ని అందమా కలతమానుమా ఒక్క నిమిషమాగుమా నీ దైవము నీ కోసము ఎదుట నిలిచి చూడుమా.
మనసు పాటలనే కాదు వయసు పాటల్ని తన పదరచనతో పరుగులెత్తించారు ఆత్రేయ గారు. మహదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఎట్టాగో ఉన్నది ఓలమ్మి అనేటువంటి పాట అందుకు అక్షర సాక్ష్యం. పల్లెదనపు శృంగారాన్ని ప్రతి పదంలోనూ పలికించారు, శ్రోతల హృదయాల్ని ఓలలాడించారు. ఆ పచ్చని పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మల్లికార్జున్ అండ్ కల్పన. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుందే చిన్నమ్మి. ఓని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుందే చిన్నమ్మి. లోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే, నీ ఒంటి నిగ నిగతో నీళ్ళు మెరుస్తుంటే. మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లే నువ్వుంటే, నీ ఒంటి నిగ నిగతో నీళ్ళు మెరుస్తుంటే. పొదచాటునా నేను మాటేసి చూస్తుంటే, నీవు తానాలు ఆడావు ఓలమ్మి, నా ప్రాణాలు తీసావే చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు నీ చక్కదనాలు నేనొకటొకటి చూశాను. మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు నీ చక్కదనాలు నేనొకటొకటి చూశాను. జడ చూస్తి, మెడ చూస్తి, జబ్బలను నుపు చూస్తి, కనరాని వంపులన్నీ ఓలమ్మి, కసి కసిగా చూస్తేనే చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుందే చిన్నమ్మి. తడిసిని తెల్లకోక తప తప మన్నది, తడబడి నా గడుసు మనసు దడా దడా మన్నది. తడిసిని తెల్లకోక తప తప మన్నది, తడబడి నా గడుసు మనసు దడా దడా మన్నది. కళ్ళు మూసుకొస్తిన నీ గొల్లున నువ్వు నవ్వితే, చురకల్లె తగిలింది ఓలమ్మి, ఊడుకెక్కిపోయిందే చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుందే చిన్నమ్మి. కొన్ని కొన్ని పాటల మీద మమకారం ఆ పాటని విన్న శ్రోతలకే కాదు, కొండకొచ్చు ఆ పాటని రాసినటువంటి గీత రచయితలకు కూడా ఉండొచ్చు.
అలా మనసు కవి ఆత్రేయ గారికి విపరీతంగా మమకారాన్ని పెంచినటువంటి పాట ఇంద్రధనుస్సు చిత్రంలో బాలుగారు పాడిన నేనొక ప్రేమ పిపాసిని అన్న పాట. తలుపు మూసిన తలవాకిటనే పవలూరయ్యి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. ఆత్రేయ గారి భావుకతకు అద్దం పట్టేటువంటి ఈ విరహగీతం వెనక ఉన్నటువంటి అనుభవాలు ఏమిటో, ఆ అనుభూతులు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ పాటను వచ్చి బాలుగారు మనకి స్వయంగా వినిపించాల్సిందే. వినిపించిన తర్వాత ఆ పాట వెనకాల ఉండేటువంటి అనుభూతులు అన్నీ తెలుసుకుందాం. బాలుగారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను, ప్రేమ భిక్షని పెట్టగలవని దోసిలి ఒగ్గాను. నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను, నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను. నేనొక ప్రేమ పిపాసిని. పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు. సెగగిన గుండెకు చెబుతున్నా, నీ చెవిన పడితే చాలు. నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు. నన్ను వలచావని తెలిపేలోగా నివురైపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. బోలెడంత ఆత్రం ఆవేదన వినిపించేటువంటి ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఈ పాట వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమైనా ఉందా సార్? నిజంగా ఉందో లేదో తెలియదు కానీ ఆయనకు చాలా ఇష్టమైన పాట.
ఒకానొక సందర్భంలో మెడ్రాస్లో అందరూ ఉన్నప్పుడు, మేము చిరంజీవి గారు ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు, నా ఎవ్రీ బర్త్డే సంగీత సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించిన కళాకారులు అందరం ఒక చోట కలుసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ప్రతిసారి ఆత్రేయ గారు ఉండేవారు. డెఫినెట్గా ఆత్రేయ గారు, వేటూరు గారు, జంజాల, చిరంజీవి, మిగతా ఆర్టిస్టులు అందరూ ఆల్వేస్ యూస్ టు ఆస్క్, అరే నా పాట పాడవా, నా పాట అది ఏ పాటైనా మీ పాటే గురుగారు, నా పాట ఏదో నీకు తెలుసు కదరా అనేవారు. ఈ పాట పాడుతుంటే ఆయన చాలా ఎప్పుడు అర్ధనిమీలిత నేతుడే ఉంటాడు. కంపోజింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓ చిన్న దిండు ఒకటి ఉంటుంది అనమాట, ఇలా పడుకుని వింటుంటారు. ఆయన సిగరెట్ డబ్బా ఉంటుంది కానీ రోజుకు 1.5 సిగరెట్ కలుస్తారు ఆయన. ఆ సిగరెట్ ఇలా చేతిలో ఉండి అది బూడిదైపోతుంది అనమాట, అంతే. ఇలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి పాట అయ్యేసరికి ఇక్కడి నుంచి అలాగా కళ్ళలోంచి నీళ్లు కారేది. ఏదో ఒక అనుభూతి ఉన్నారు. ఈజ్ సచ్ ఎ రొమాంటిక్ మ్యాన్. అందుకనే సరైన సందర్భం దొరికినప్పుడల్లా తనలో ఉన్న ఆ కసి, కోపం, ఆర్ ప్రేమ, అనుతాపం ఏదైనా సరే ఆయన ఆ పంక్తుల్లో పెట్టేస్తారనమాట. మాట రాయడం అనేది తలుపు మూసిన తలవాకిట అంటే ఎంతమందికి తెలిసి ఇవాళ చాలా మర్చిపో. తలుపు మూసిన తలవాకిట పగలు రేయి నిలుచున్న, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా, పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు ప్రతిరోజు జరిగేది. సగరేదిగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు. అంటే ఎవ్రీడే అని చెప్పడానికి పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు సగరేగిన గుండెకు చెబుతున్నా, ప్రతిరోజు చెబుతున్నాను. అట్లీస్ట్ వన్స్ నీ చెవిన పడితే చాలు. ఎప్పుడో వింటావు నువ్వు, నాకు తెలుసు, నా గురించి నీకు తెలుస్తుంది. నీ జ్ఞాపకాల నీడలలో ఎప్పుడో చూస్తావు నన్ను వలచావని తెలిపేలోగా నేను నివురైపోతానేమో అని. సో దట్ మేబీ దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ పర్సనల్ ఇన్స్టింక్ట్స్ హీ హ్యాడ్. అది అసలు ముందుగా ప్రేమ పిపాసి, ఆశ్రమవాసి, అద్భుతం. ఇది రాసిన తర్వాత ట్యూన్ చేయబట్టే ఇన్ని అందమైనటువంటి మాటలు వచ్చాయని నా అభిప్రాయం. నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను, గొప్ప పొయిటిక్ థాట్ రాయొచ్చు కొంతమంది. నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను, నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను. ఆ రాకుండా అడుగు పడకుండా నలిగిపోవడం అనేటటువంటిది చాలా అద్భుతమైన భావుకత. అది ఇలా ఒక్కొక్క పాటకి కనుక మనం ఆలోచించుకుంటూ వెళ్తే, అవకాశం వచ్చినప్పుడు ఆత్రేయ కుమ్మరించినంత రొమాన్స్, లవ్, కసి, కోపం, ద్వేషం, నిష్ఠూరం మరొకరెవ్వరూ చేసుండ్రేమో. జీవితంలో ఆయన అనుభవాలన్నింటినీ సారంగా చేసి పిండి చాలా జాగ్రత్తగా దాచుకొని అందమైన ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఇంక్ ఫిల్లర్తో అలా తీసి మనకు ఒక్కొక్క చుక్కగా ఇచ్చుతూ వెళ్ళాడు మహానుభావుడు. ఇంకా ఉంటే ఇంకా ఎంత అమృతాన్ని ఇచ్చేవాడు. గొప్ప భావుకుడు, గొప్ప రొమాంటిక్ పర్సన్. విశ్వనాథ్ గారి అపూర్వ సృష్టి స్వాతిముత్యం. ఆ చిత్రంలో ఆత్రేయ గారు ఒక అపురూపమైన పాటను రాశారు. మనసు ఎదగని ఒక మనిషి పాడుకునేటువంటి ఆ పాటలో అమ్మని బూచికిద్దామా అంటూనే, బూచికిస్తే బువ్వెవరు పెడతారు అంటూ తనే సమాధాన పడతాడు ఆ కథానాయకుడు. ఎవరూ కానని విడిచి వెళ్లకు అని ఆ కథానాయిక చెప్పేటువంటి ఆ నివేదన పాట సాహిత్యానికే మకుటాయమానం. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఆ పాటలో మధ్యలో ఇద్దరు గొంతులు మార్చి కూడా పాడారు. మరి ఇప్పుడు వచ్చేటువంటి ఆ గాయని గాయకులు ఎలా పాడతారో విందాము. లెట్స్ ఇన్వైట్ మల్లికార్జున్ గారు అండ్ గోపికా పూర్ణిమ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్, ఊరుకో నాన్న, నిన్నూరడించనేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? నల్లనయ్య కనరాక తెల్లవారు నిదలోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో,
వెన్నకై దొంగల వెళ్ళితివేమో, మన్ను తిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగానే చిచువును ఆకొంచినో వెర్రిను చూడు నోరు వెర్రిది అమ్మేరా, వెర్రిది అమ్మేరా, పిచ్చిదాని కోపమురా, పచ్చి కొట్టిపోదామా బూచికిచ్చిపోదామా. ఏడుపోతుంది నాకేడుపోతుంది, పచ్చి కొట్టిపోదామా పాలెవలు ఇస్తారు, బూచడికి ఇచ్చామా పువ్వెవరు పెడతారు చెప్పు. అమ్మతోని ఉంటాము అమ్మను వదిలిపోలేము, అన్నమైన తింటాము తన్నులైన తింటాము. కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు కొట్టు. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మా ఎవరమ్మా. వెళ్ళము వెళ్ళములేమో. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా. అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. ఊరుకో నాన్న నిన్ను రడించలేనున్నా. బాలు మహేంద్ర గారు రూపొందించిన నిరీక్షణ చిత్రంలోని అన్ని పాటల్ని ఆత్రేయ గారే రాశారు. ముఖ్యంగా ఆకాశం ఏనాటిదో అనేటువంటి పాట ఒరిజినలీ అది సి మైనర్ ఇవ్వరా, బి మేజర్ చంద్రకాంత్ కూడా ఇచ్చుకోండి. తుంబీవా తుంబక్కుడత్తిన్ తుంజత్తాయ్ ఊഞ്ഞാലിടാം అనేటువంటి ఒరిజినల్ మలయాళం సాంగ్ ఇళయరాజా గారే కంపోజ్ చేశారట. సాధారణంగా ట్యూన్కి పాటలు రాయడం ఇష్టం లేనటువంటి ఆత్రేయ గారు ఈ పాటకి మాత్రం అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అంతే మధురంగా జానకమ్మ గారు ఆ పాటని ఆలపించారు. మరి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయని కల్పన గారు. La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే.
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే చిగురాకై మొలకెత్తెను ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించును హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగా కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా మోహాలే దాహాలే సరసాలే సరదాలే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది లా 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 అభినందన చిత్రంలో ఆత్రేయ గారు రాసినటువంటి భగ్న గీతాల్ని వింటుంటే ఆ భావ ప్రకటన ఇంకెవరికైనా సాధ్యమా అనిపిస్తుంది. గుర్తు చెరిపివేసి జీవించాలని, చెరపలేకపోతే మరణించాలని, తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని అంటారు ఆయన. లగ్నమైన ప్రేమ భగ్నమైన వేళ ఇలాంటి భావాలే వెలువవుతాయేమో ఏమో. అనుభవైక వేద్యాలైనటువంటి భావాలని వ్యక్తపరచడంలో ఆ మనసు కవికి ఎవరూ రారు సాటి. ఇళయరాజా గారి స్వరకల్పనలో ఆత్రేయ గారి భావాలకి జీవం పోసినటువంటి బాలు గారు మాత్రమే ఈ పాటని పాడాలి. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని. ఓ ప్రియా జోహారులు, లలలలల లలలలల. మనసు మాసిపోతే మనిషే కాదని, కటిక రాయికైనా కన్నీరుందని, వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని, గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని, ముసురు కప్పి మూగబోయి నీ ఊపిరి, ముసురు కప్పి మూగబోయి నీ ఊపిరి, మోడు బారి నీడ తోడు లేకుండా
చెరిపివేసి జీవించాలని, చెరపలేకపోతే మరణించాలని, తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని, గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని, ముక్కలలో లెక్కలేని రూపాలలో, ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి బోధించని, ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు లా 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 లా. పాడిన మీకేమో కానీ సార్, మాకైతే మనసు అదోలాగా అయిపోయింది. అసలు మరో భగ్న గీతం, ఆత్రేయ గారు రాసిన అద్భుతమైన గీతం. ఈ సాహిత్యం విన్నాక ప్రతి ఒక్కళ్ళు భగ్నప్రేముడు కావాలని కోరుకుంటారు. దాంట్లో ఉన్న తీయదనం, దాంట్లో ఉన్న బాధ, ఆ బాధే సముద్రాల వారు అన్నట్టు బాధే సౌఖ్యమనే భావన రానివో అని. ఐ థింక్ దెర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ పెయిన్ ఇన్ హిజ్, ఆయన జీవితంలోనూ ఏదో ఒక బాధ ఏదో ఉండాలి. ఇది వైయక్తికమైన విషయం కాబట్టి ఎక్కువగా మాట్లాడలేం, కానీ ఆ వైయక్తికమైనటువంటి ఇబ్బందిని ఒక చెరుకు రసంలా మనకు తీయగా పండించినటువంటి ఆ మహానుభావుడికి థ్యాంక్స్ చెప్పకపోతే అసలు చాలా కష్టం. ఏ లైన్ గురించి మాట్లాడతాం, దేని గురించి చెప్పకుండా ఉండాలి. అసలు మోడుబారి నీడ తోడు లేకుంటిని సాల్దా ఆత్రేయకొక్కటి, ముసురు కప్పి మూగబోయి నీ ఊపిరి. ముసురు కప్పినప్పుడు మూగబోవడం అనేటటువంటిది ఏంటంటే మొత్తం మన 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 తాపత్రయం, మన తపన, మన ఎక్స్ప్రెషన్ అంతా ముసురు పడితే ఏదో గుబులుగా ఉందనుకుంటాం కదా. ముసురు కప్పి మూగబోయి నీ ఊపిరి మోడుబారి నీడ తోడు లేకుంటిని. ఎంత గొప్ప మాట అది. నువ్వు నాకు నీడగా ఉండాలని కోరుకోవడం ఒకటి, అది వేరే అయినా కూడా నీడలా ఉన్నా చాలు. నాట్ నెసెసర్లీ యూ, నీ నీడ నాకు కనుక తోడుగా ఉంటే ఎంత బాగుండేది. అది కూడా లేకపోవడం అనేటువంటిది చాలా గొప్ప అభివ్యక్తి అండి, చెప్పడానికి వెళ్ళలేదు. అందులో ముఖ్యంగా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది, ఇటీవలే పరమపదించినటువంటి అశోక్ కుమార్ గారు, ఆయన డైరెక్ట్ చేసిన సినిమా, ఆయన ఫోటోగ్రాఫ్ చేసినటువంటి ఇది ఆత్రేయ ట్యూన్కు రాసిన పాట ఇది. ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోధించని అని రాసిన లైన్స్కి అండ్ హీ షాటర్డ్ గ్లాస్ అండ్ టేకన్ అంటీన్, అతని చాలా ప్రతిరూపాలని షార్ట్లో కూడా చూపించాడు అశోక్ కుమార్. చాలా గుర్తు చెరిపివేసి జీవించాలి. ఏదైనా ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ గుర్తు చెరిపివేసి జీవించాలి, చెరపలేకపోతే మరణించాలి. తెలిసి కూడా చేయలేని వెర్రివాడిని ఇంకేం చేయాలి. అప్పుడు పాడేవాడు కూడా గుర్తుకొచ్చుంటాడు ఆయన, గుండె పగిలిపో వరకు నన్ను పాడని. ఈ పాట ఎప్పుడు పాడినా ఎందుకో గుండె గొంతుకులోకి వస్తుంది. వెంకిపాటలో రాసినట్టు నండూరు సుబ్బారావు గారికి నమస్కరిస్తూ, గుండె గొంతుకులో కొట్లాడడం అనేటటువంటిది ఏమిటో ఎక్స్ప్రెషన్, ఇది ఇక్కడికి రాదు. దెర్ విల్ బి అ లంప్ ఇన్సైడ్ యూ విచ్ యూ హ్యావ్ టు పుష్ ఇట్ డౌన్. అప్పుడే ఆ అనుభూతికి ఒక పరాకాష్ట అనమాట. బిఫోర్ ఐ సైన్ ఆఫ్, give a big round of applause to these people, please. ఒక 65 ఇన్స్ట్రుమెంట్స్తో వాయించినటువంటి రికార్డ్ చేసిన పాటని ఎంత పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అంటే, ఏది రికార్డింగో ఏది అసలు ట్రాకో తెలియనంత అంత గొప్పగా వాయించినటువంటి ఈ సరస్వతి పుత్రులందరికీ కూడా, మా సింగర్స్ అందరం కూడా చాలా చాలా రుణపడి ఉంటాం. దే ఇన్స్పైర్ us to sing. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. 1951 నుండి 1989 వరకు సుమారు 4 దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటకి చిరునామాగా నిలిచినటువంటి ఆ మనసు కవి తాను రాసినటువంటి 1400కు పైచిలుగు తీపి పాటల్ని మనకి దారదత్తం చేసి 1989 సెప్టెంబర్ 13వ తేదీన పరలోకంలో పాటలు రాయడానికి స్వర్గసీమకి తరలి వెళ్లారు. ఆ మనసు కవికి నిండు మనసుతో నీరాజనాలు అర్పిస్తుంది ఈ స్వరాభిషేకం. మళ్ళీ వచ్చే వారం మరో గేయ రచయిత పాటలతో మీ ముందుంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవి కావేరి పూర బుగ్గ బంగారి చేప కళ్ళ సిన్నారి బుంగ మూతి ప్యారి నంగ నాచినారి లవ్ చెయ్యి ఓసారి నచ్చవే 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 నచ్చవులే కందిరీగ లాంటి నడుము మల్లె తీగ లాంటి నడుము అది అలాంటి లాంటి నడుము కాదు చూపులా కలిపే శృంగార కుడుము చూడకున్న దిద్దులు చూసా ముక్కుకున్న ముక్కెన చూసా చూడమన్నవన్నీ చూసాలే నా పూల దండ చూపకుండా ఎన్నో దాచవే సరతున్న కొంగుని చూడు ఆపుతున్న సిగ్గుని చూడు గుండెలోని తొందర చూడు 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 చూడయ్యా పరవాలేదు పరవాలేదు చూడ చక్కగున్నాలికున్నా ఏం పర్వాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు లేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ కోల కోల రామ నువ్వేది కోనసీమ రంగేళి రూపమా బంగాళ ఖాతమా ఊరించి చేయకే హైరానా